మత్తయి సువార్త 11వ అధ్యాయము 12వ వచనం. బాప్తిస్మమిచ్చు యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలాత్కారముగా పట్టబడుచున్నది, బలాత్కారులు దానిని ఆక్రమించుకొనుచున్నారు. బలాత్కారులు దానిని ఆక్రమించుకొనుచున్నారు. పట్టు వదలని మొండి విశ్వాసము అన్నటువంటి అత్యంత ప్రాముఖ్యమైనటువంటి వర్తమానంలో ఒక వర్తమానాన్ని మనం చాలా కాలంగా మనం ధ్యానిస్తూ ఉన్నాం. దేవుడు ఆర్థికపరమైనటువంటి మేళ్లను ఆయన చేయాలని ఆయన ఎంతగానో మన జీవితాల్లో ఆయన కోరుకుంటూ ఉన్నాడు. డబ్బుల విషయము చాలామంది గలిబిలికి లోనైపోయి, కానుకల విషయము చాలామంది గలిబిలికి లోనైపోయి ఎవరికి నచ్చింది దాన్ని వారు బోధించుకుంటూ ఉన్నారు. కొంతమంది దశమ భాగాలు ఇవ్వమంటారు, కొంతమంది దశమ భాగాలు ఇవ్వద్దంటారు, కొంతమంది దశమ భాగాలు ఎందుకు అంటారు. సో రకరకాల కానుకలను గురించినటువంటి భిన్నమైనటువంటి రకరకాల బోధలు. కన్ఫ్యూజన్ ఈజ్ ద వెపన్ ఆఫ్ ద డెవిల్. కొన్నిసార్లు దేవుడు కూడా దాన్ని వాడతాడు. కన్ఫ్యూజన్ అంటే గలిబిలి, స్పష్టత లేనటువంటి స్థితి. స్పష్టత లేదనుకోండి, భాషల గురించి ఒక ఆయన పుస్తకం రాశాడు, పెంతకొస్తూ గలిబిలి అని రాశాడు. పుస్తకం పేరే గలిబిలి అంటే మనోడి గలిబిలిగా ఉన్నాడని అర్థం, మనోడికి స్పష్టత లేదని అర్థం. మొత్తం పుస్తకం అంతా గలిబిలే. గుడ్డివాడు గుడ్డివానికి ఏం త్రోవ చూపగలడు చెప్పండి? గుడ్డివాడు గుడ్డివానికి త్రోవ చూపలేడు కదా. చూపు ఉన్నవాడే గుడ్డివానికి త్రోవ చూపగలడు. ప్రభు అంటాడు, గుడ్డివాడు ఒకవేళ గుడ్డివానికి త్రోవ చూపడం ప్రారంభిస్తే ఇద్దరు గుంటలో పడతారు అన్నాడు. ఇద్దరు గుంటలో పడతారు అన్నాడు. సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు నో హూ వీఆర్ ఫాలోయింగ్. ఎవరిని మనం వెంబడిస్తున్నాం, ఎవరి పుస్తకాలు మనం చదువుతున్నాం అన్నటువంటిది చాలా 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 ప్రాముఖ్యమైనటువంటి విషయం. సో గలిబిలిని అపవాది ఉపయోగించి ఎందుకు వచ్చిన గొడవలు, అబ్బాయి ఈ గలిబిలి ఉన్నప్పుడు దీని గురించి ఏమో ఆలోచిద్దాంలే, ఊరికే రక్షించబడి పరలోకానికి వెళ్తే చాలు అనుకొని చాలామంది కొన్ని ముఖ్యమైన విషయాలను వదిలేస్తారు. ఫైనాన్సెస్ కూడా అంతే. ఫైనాన్సెస్ గురించి గలిబిలి 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 ఉంది కాబట్టి ఎవరు దానికి జోలికి పోరు. చాలామంది దానికి జోలికి పోరు. కొంతమంది ఏం చేస్తారంటే దానికి జోలికి వెళ్తారు, కానీ నాకు డబ్బులు నాకు డబ్బులు నాకు డబ్బులు నాకు ఇవ్వండి నాకు ఇవ్వండి అంటారు. అక్కడ ప్రాబ్లం వస్తుంది అన్నమాట. నాకు డబ్బులు ఇవ్వండి నాకు డబ్బులు ఇవ్వండి నాకు డబ్బులు ఇవ్వండి అని అడగడం వలన ఏమవుతుందంటే అసలైనటువంటి ఒరిజినల్ వర్తమానము మాస్క్ చేయబడుతూ ఉంది. కాబట్టి మనుషుల యొక్క స్వార్థం అన్నటువంటిది ఆ యొక్క వాక్యాన్ని పొరపాటుగా ఇతరులు అర్థం చేసుకునేటట్లు చేస్తూ ఉంది. సో ఏదైతేనేమి దేవుడు నాకు నేర్పించాడు, ఎవరి ధనాన్ని ఆశించవద్దన్నాడు, ఎవరి డబ్బును ఆశించవద్దన్నాడు. దేవుని యొక్క వాక్యమును కల్తీ లేకుండా ఉన్నది ఉన్నట్లుగా ప్రకటించమని చెప్పాడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. గ్లోరీ టు గాడ్. దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడంలో ఎక్కడ ఎప్పుడు కూడా రాజీ పడలేదు. దేవుడు చెప్పిన సంగతులే బోధిస్తున్నాను, దేవుడు వివరించిన సంగతులే బోధిస్తున్నాను తప్ప వేరే ఏ కారణాన్ని బట్టి దేవుని యొక్క వాక్యాన్ని నేను బోధించడం లేదు. ఫైనాన్సెస్ గురించి మనం మాట్లాడుతున్నాం. పట్టు వదలని మొండి విశ్వాసం, మొండి పట్టు అంటారు కదా. అంటే ఇది నిజంగా బాగా తెలుసుకోవాలంటే చిన్నపిల్లల దగ్గర తెలుసుకోవాలి. ఏదైనా వారికి కావాలంటే పట్టుబట్టి సాధించేంత వరకు వదిలిపెట్టారు. చిన్నప్పటి నుంచి అదేమిటో తెలియదు, కానీ కొన్నిసార్లు ఒక్కొక్కరి చైల్డ్హుడ్ ఒక్క రీతిగా ఉంటుంది కదా. మా అమ్మ దగ్గర నేను గోము చేసేవాడిని కాదు, మా నాన్న దగ్గర నేను గోము చేసేవాడిని కాదు. మరి ఏంటో ఆ రకమైన సన్నిహిత్వము ఐ థింక్ గోము చేసేంత లేదు. నేను ఎంబీబీఎస్లో చేరిన తర్వాత కనీసము చాలామంది బాగా రిచ్గా ఉంటారు కదండి, తక్కువ స్థితిలో మనం ఉండకూడదు కదా. సో చాలామంది బైకులలో, కొంతమంది కార్లలో వచ్చేవారు. నాకు కనీసం సైకిల్ కూడా లేకుండా ఉండే. ఒక సైకిల్ తీసుకునేవాడిని, అది కూడా మా జూనియర్ది సైకిల్, ఆయన వాడుకుంటే నాకు ఇస్తామని చెప్పేసి ఆ సైకిల్లో చర్చికి వెళ్ళేవాడిని ఎంబీబీఎస్ అవుతున్నటువంటి దినాల్లో. కనీసం నాకు ఒక స్కూటర్ తీసి ఇవ్వండి అని మా నాన్నను అడగాలన్నా కూడా నాకు అదొక రకమైన సంశయం అన్నమాట. ఎందుకులే ఇబ్బంది పెట్టడం. మేము 4 పిల్లలం, మా నాన్నది ఒకటే జీతం.
మా నాన్న చాలా చాలా కష్టపడ్డాడు, చాలా కష్టపడ్డాడు. ఆయనకు సుఖం అంటే ఏమిటో తెలీదు. ఆయన ఆలోచన అంతా కూడా పిల్లలు చదువు. నలుగురిని చదివించాడంటే మీరు ఇమాజిన్ చేయొచ్చు. ఆ కాలంలో మా ఇల్లు కూడా చాలా చిన్నదిగా ఉండేది. 2 రూములు ఉంటాయి అన్నమాట. 2 రూములు ఉంటాయి. ముందు ఒక రూము, తర్వాత ఒక రూము, 2 రూములు ఉండేవి. సో అటువంటి పరిస్థితిలో ఉండేవారు. అంటే ఆ సన్నిహితం లేదు. కానీ మా తాత, అంటే మా అమ్మ ఒక నాన్న, మా తాత దగ్గర మాత్రం నేను విశ్వరూపం చూపించేవాడిని. మా అమ్మ దగ్గర లేదు, మా నాన్న దగ్గర లేదు. మా తాత హీ వాజ్ వెరీ క్లోజ్ టు మీ. ఏదన్నా కావాలంటే ఇచ్చేంత వరకు వదిలిపెట్టేవాడిని కాదు. చాలా మొండేవాడిని. కింద పడి దొర్లాడు ఏడ్చి వచ్చేంత వరకు వదిలిపెట్టేవాడిని కాదు నేను. కానీ మా అమ్మ దగ్గర ఎప్పుడు అట్లా చేయలే, మా నాన్న దగ్గర ఎప్పుడు అట్లా చేయలే, మా తాత దగ్గర చేసేవాడిని. కానీ ఎప్పుడు చేసిన ప్రతిసారి ఏదో ఒకటి ఖచ్చితంగా సాధించి ఇచ్చేవాడు పాపం. ఇప్పుడు ఆయన పరలోకంలో ఉన్నాడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. లాస్ట్ డేస్లో ఆయన రక్షణలోనికి నడిపించాను. ఆఖరి దినాల్లో చాలా సిక్ అయిపోయి హాస్పిటల్ అడ్మిట్ అయి ఉన్నారు. ఏ జబ్బో తెలియడం లేదు. డాక్టర్సు లాస్ట్ డేస్ అని చెప్పారు. మాటలాడలేకుండా ఉన్నారు. ఆ టైంలో నేను వెళ్ళి అడిగాను, తాత నేను చెప్పింది నువ్వు చేస్తావా, నేను చెప్పినట్టు నువ్వు చేస్తావా? ఇట్లా ఊపాడు అనమాట. కన్ఫెషన్ ప్రేయర్ చేయాలని. నేను చెప్పింది చెప్పు, యేసయ్యా నా పాపమును క్షమించు, నా హృదయానికి రా, నువ్వు నా ప్రభువయ్యా అని జస్ట్ పలుకుతావంటే ఆయన ఏం చేస్తాడంటే వచ్చి రాని మాటలతో, అదే సెమీ కోమాలో ఉన్నాడనమాట. కొంచెం వింటాడు, కొంచెం మాట్లాడగలడు, సగం వినపడుతుంది, సగం వినపడదు. చెప్పాడు, యేసు స్వామి నన్ను క్షమించి నన్ను అంగీకరించయ్యా అని చిన్న ప్రార్థన చేశాడు. వెరీ సింపుల్ ప్రేయర్. నేను అక్కడ ప్రార్థన చేసి వచ్చేసాను. కొన్నాళ్ళకు ఆయన చనిపోయారు. చనిపోయిన తర్వాత కొన్నాళ్ళకు ఆయన కనిపించారు. తెల్లటి వస్త్రములతో పరలోకంలో సంతోషంగా కనిపించారు. హల్లెలూయా. ఇంతకంటే కావాల్సింది ఏముంది చెప్పండి? మా తాతగారు రక్షించబడ్డారు. నేను నడిపించాను రక్షణలోనికి. తర్వాత మా అన్న ప్రెస్లో పనిచేసేవాడు. ఒకసారి హార్ట్ అటాక్ వచ్చింది. ఆ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు నేను వెళ్ళి దేవుని యొక్క వాక్యం చెప్పి, అంటే మామూలుగా ప్రెస్లో ఉంటారు వాళ్ళు, ఎట్లా ఉంటారు అని ఇంకా సరదాగా తిరుగుతూ ఉంటారనమాట. సరదా తిరుగుతుంటారు. దేవుడు భక్తి అంటే అటువంటివి ఏమి ఉండవు అన్నమాట. ఆ హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత నేను వెళ్ళి కన్ఫెషన్ ప్రేయర్ చేయించాను. వాక్యం చెప్పాను. కన్ఫెషన్ ప్రేయర్ చేయించి దేవుని యొక్క వాక్యం బాగా చదువుకో అని నేను చెప్పాను. సరిగ్గా మెల్లగా ఎదుగుతూ ఉన్నాడు. అనుకోకుండా సర్జరీ చేయించాం, స్టెంట్ వేయించాం. అనుకోకుండా సడన్గా సెకండ్ టైం హార్ట్ అటాక్ రావడం, సడన్గా ఆయన చనిపోయారు. ఆయన చనిపోయినప్పుడు నాకు చాలా చాలా గిల్టీగాను, చాలా బాధగాను, ఏంటి అర్థం కానటువంటి పరిస్థితి. అరే ఎందుకు ఇలా జరిగింది. కాకపోతే ఒకటే ధైర్యం ఏమిటంటే, నేను రక్షణలోనికి నడిపించాను, పాపి ప్రార్థన చేయించాను, యేసుక్రీస్తు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించేటట్టు నేను నడిపించాను. నాకు ఎక్కడో ఒక మూలను ఉండేది, మా అన్న ఎక్కడ ఉన్నాడో కొంచెం నేను పర్సీవ్ చేయగలను. చాలా విషయాలు కొంచెం నేను గుర్తించగలను, గ్రహించగలను. కొంతకాలం క్రితం దేవుడు స్పష్టంగా చూపించాడు, మా అన్న రక్షించబడ్డాడని, పరలోకంలో ఉన్నాడని. హల్లెలూయా. ఈ భూమి మీద ఒక బిలియనీర్ అయినా కూడా పరలోకంలో నీ పేరు వ్రాయబడుకుంటే
ఎంత దురదృష్టవంతుడు, ఇంకొకరు లేరు. మా అన్న పేరు పరలోకంలో రాయబడింది, ఆయన పరలోకంలో ఉన్నారు. మా తాతను నేను రక్షించుకున్నా, మా కుటుంబంలో నా అన్నను నేను రక్షించుకున్నాను నా కుటుంబంలో. మా నాన్న కూడా ఒకసారి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు మా నాన్న కూడా కన్ఫెషన్ ప్రే చేయించాను. మా నాన్న సిఎస్ఐ బ్యాక్గ్రౌండ్. ఓల్డ్ పీపుల్ భలే చాదస్తంగా ఉంటారు, చాలా మొండిగా ఉంటారు అన్నమాట. ఇంకా నేను పట్టుకున్న కుందేలకు 3 కాళ్ళు అంటారు, మనం ఏం చెప్పినా వినరు. ఇప్పుడు యేసు ప్రభుని ఒప్పుకున్నారు, యేసైన రక్షకుడిగా అంగీకరించారు. కానీ బోధన సిద్ధాంతాన్ని అసలు ఆయన వినడు. అసలు నా ప్రసంగాలు అయితే అసలు వినడు మా నాన్న. నా ప్రసంగం అసలు వినడు మా నాన్న. అదే అంటారు చూడండి, ప్రవక్త సొంత ఇంటిలో తప్ప మరెక్కడ ఘనహీనుడు కానని. సొంత వాళ్ళకు సొంత ఇంట్లో రోజు చూస్తుంటాం కదండి, రోజు చూస్తూ ఉంటాం, రోజు అందుబాటులో ఉంటారు కాబట్టి అది చులకన అయిపోతాం అన్నమాట సొంత వారికి. మా నాన్నగారు ఇక్కడ లేరు కాబట్టి చెప్తున్నా ఇవన్నీ కూడా నేను. ఆయన ఉన్నప్పుడు ఎప్పుడు కూడా చెప్పలేదు ఆయన గురించి. అసలు నా ప్రసంగాలు వినండి, ఎప్పుడు ఏదో ఒకటి నన్ను విమర్శిస్తూ ఉంటాను. నేనంటే చాలా ఇష్టం, దానిలో అసలు డౌటే లేదు, చాలా ఇష్టం నేనంటే. కానీ ఎప్పుడు కూడా నన్ను విమర్శిస్తూనే ఉంటాడు. ఎప్పుడు విమర్శిస్తుంటాడు, అసలు నా బోధ వినడు. నాకు ఎంత బాధ ఉంటుంది చెప్పండి. లోకమంతా దీవించబడుతుంటే మా నాన్న నా ప్రసంగాలు విని మంచి బోధను వినకుండా అంగీకరించకుండా ఉంటే ఎంత ఒక రకమైన ఫీలింగ్ ఉంటుంది. అయినా పర్లేదు, ఐ జస్ట్ కెప్ట్ లవింగ్ హిమ్. తను ప్రేమిస్తూనే ఉన్నా నేను. నా బోధ వినకపోయినా నేను పట్టించుకోను. చర్చికు కొన్నిసార్లు వచ్చినా రాకపోయినా పట్టించుకోను. కానీ కల్వరి ఫెయిత్ చర్చ్ కట్టేటప్పుడు మొత్తం ఆయనే ఉండి, ఇప్పుడు నేను ఉన్నటువంటి ఇల్లు కూడా కట్టేటప్పుడు చాలా భాగం ఆయనే ఉండి దగ్గరుండి. ఆయనకు పని చేయడం అంటే భలే ఇష్టం అనమాట. అలా వర్కౌట్ చేశాడు. సో మా నాన్న ఈ బోధ వినకపోవడం వలన ఒక డోర్ ఎక్కడో ఓపెన్ అయిపోయింది. నేను యుద్ధంలో ఉన్నా, ఐ ఆమ్ ఇన్ వార్ఫేర్, ఐఎమ్ లైక్ ఎ సోల్జర్. నేను ఒక సైనికుల్లాగా యుద్ధంలో ఉన్న. కరోనా టైంలో యుద్ధం ప్రకటించాం, ఆత్మీయ మండలం పైన యుద్ధాన్ని ప్రకటించి దేవుని యొక్క వాక్యాన్ని బుల్లెట్లాగా మిస్సైల్స్ లాగా వదిలేం. అసలు మీరు కావాలంటే మీరు గమనించండి, మీరు కావాలంటే చూడండి. ఆ టైంలో, ఆ సంవత్సరాల్లో సోషల్ మీడియాలో అన్నీ కూడా ఉంటాయి, యూట్యూబ్లో అన్ని రకాల వర్తమానాలు ఉంటాయి. పూసగుచ్చినట్లు ఏమేమి జరగబోతుందో నేను చెప్పినంత ఖచ్చితంగా ఎవ్వరూ చెప్పలేదు. కరోనా గురించి నేను చేసినటువంటి ప్రసంగాలు ఎవ్వరు కూడా చేయలేదు. టోటల్ ప్రాఫిటిక్ మెసేజ్ అంటే ఇవన్నీ కూడా ఖచ్చితంగా, అంటే ఏమి పూర్తిగా అంధకారమైనటువంటి పరిస్థితుల్లో ఏవేవి జరగబోతున్నాయో పూసగుచ్చినట్టు నేను చెప్పాను. నా కుమారుడు రెన్ని కూడా దేవుడు బయలుపరిచాడు. వాటన్నిటి కూడా చెప్పాను. ఫ్యూచర్లో ఇప్పుడు ఎలా ఉన్నాం అదన్నీ అప్పుడే చూసి చెప్పాను. సో ఆ టైంలో ఆ యుద్ధంలో ఉన్నాం. ఎక్కడో ఇప్పుడు సాతాను ఎప్పుడు కూడా టార్గెట్ చేసింటాడు కదండి. కరోనా వచ్చేసి మా నాన్నకు అంటుకోవడం, మా నాన్నకు బోధ లేదు. నేను చెప్తున్నాను కన్ఫెస్ అయ్యి సరైనది మాట్లాడంటే మా నాన్న అసలు పాజిటివ్ కాదు. మా నాన్న పూర్తిగా నెగిటివ్ పర్సన్, పూర్తిగా ఎప్పుడు ప్రతికూలంగానే ఆలోచిస్తూ ఉంటాడు, ఎప్పుడు నెగిటివ్గానే ఆలోచిస్తుంటాడు. నేను ఫుల్ ఆపోజిట్. నేను ఎప్పుడు పాజిటివ్గా ఉంటాను, నేను ఎప్పుడు పాజిటివ్గా వాక్యం చెప్తే మా నాన్న ఎప్పుడూ నెగిటివ్గానే ఆలోచిస్తూ ఉంటాడు. కరోనా వచ్చినప్పుడు అక్కడ అడ్మిట్ చేశాము. అక్కడ అడ్మిట్ చేసినప్పుడు నేను చెప్పాను, ఫోన్లో మాట్లాడి నేను చెప్పాను, చెప్పు నేను చావను అని చెప్పంటే ఇంకేముందిలే అంటాడు అనమాట. అలా అనకూడదు అని నేను అంటాను. అలా అనకూడదు అంటే ఇంకేముందిలే, ఇంకేం చేయలేం, అయిపోయింది కదా, అన్నీ అయిపోయింది కదా, నేను ప్రశాంతంగా ఉన్నాను, ప్రశాంతంగా వెళ్తాను అంటున్నాడు. అన్నీ అయిపోయి కదా. అందరినీ చూసినాను నేను. కుమారులను చూశాను, కుమార్తెలను చూశాను, అల్లులను చూశాను, కోడళ్ళను చూశాను, మనుమలను చూశాను, మనవరాలను చూశాను. నా అంత ధన్యుడు ఎవరు ఉంటారు? దేవునితో నాకు సంబంధం ఉంది. నేను ప్రశాంతంగా ఉన్నాను, ప్రశాంతంగా పోతాను అంటాడు. నువ్వు అలా అనవద్దని నేను, లేదు ప్రశాంతంగా పోతాను అంటాడు. చూసారా, నా విశ్వాసాన్ని నేను ఉపయోగించుకోవచ్చు, కానీ నా విశ్వాసాన్ని ఇంకొకరి పైన రుద్దలేను. అన్నీ అందరికీ అర్థం కావు. తటక్కని అనడం మాత్రం టకాని అనేస్తారనమాట.
లోపల ఏం జరిగింది చాలామందికి తెలియదు. సో ఇలా డిస్కషన్ అయింది, అలా అనొద్దు అని అంటే అలాగనే అంటాడు అనమాట. సో అలా కావడము ఒకటి సడన్గా ఒకరోజు మార్నింగ్ టైం వాళ్ళ అక్కడి నుంచి ఫోన్ చేసి మీ నాన్నగారు మరణించారన్నారు, మీ నాన్నగారు చనిపోయారు అని చెప్తే చాలా బాధ అయింది. అంటే ఇప్పుడు యుద్ధం చేస్తున్నప్పుడు మన ఇంట్లో వాళ్ళపైన ఏమంటే శత్రువు దాడి చేసి మన ఇంటి వారి మీద శత్రువు దాడి చేసినప్పుడు మనకి ఎంత బాధ అవుతుందో, ఆ రీతిగా నేను కరోనా యుద్ధం చేస్తూ ఉంటే వాడి మీద యుద్ధం చేసి ప్రకటిస్తుంటే ఇక్కడ మా నాన్నగారు విశ్వాసంతో నిలబడలేకపోవడం వలన, విశ్వాస వాక్కులు లేకుండా పోవడం వలన కరోనాకు ఆయన బాధితుడైపోయి, యాక్చువల్గా కరోనాకు అండి ఒకవేళ కరోనాను మామూలుగా వదిలేసింటే ఏమైండేది కాదు. తెలుసా మీకు? కరోనా వలన ఎక్కువ చనిపోయేదానికి కారణం ఏమిటంటే క్వారంటైన్లో పెట్టడం. క్వారంటైన్లో లోపల రూమ్లో అన్నీ కూడా మూసేసి గాలి తగలకుండా ఏసీలో, తర్వాత గాలి తగలకుండా ఐసీయూలో పెట్టడం అనమాట. ముఖ్య కారణం ఫ్రెష్ ఎయిర్ లేదు కదా, లంగ్స్ అన్నీ పాడైపోతున్నాయి. లంగ్స్ పాడు కావాలంటే కొంచెం గాలి, మంచి గాలికి రావాలి, ఎండ గాలి తగలాలి. అవి ఏవి తగలవు. మామూలుగా వదిలేసింటే కూడా అది మామూలుగా దగ్గు పడిసేలాగా అది తగ్గిపోయింది. అది మామూలుగా వదిలేసినా కూడా, కానీ దాన్ని పెద్ద పెద్ద బూచిగా చేయడం వల్ల హాస్పిటల్లో డెత్స్ ఎక్కువగా జరిగాయి. హాస్పిటల్స్ మరి ముఖ్యంగా ఏసీలలో, ఏసీ ఉంటాయి కదండి, ఇంటెన్సివ్ కేర్ యూనిట్లలో ఏసీలు ఉంటాయి కదా, అక్కడ ఉన్నటువంటి వారు ఎక్కువ చనిపోయారు. ఇప్పుడు మామూలు వాళ్ళకు, ఇప్పుడు మామూలు లైక్ పెద్దగా పేదవారు వారేమి ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లే ఉండరు. అటువంటి వారిలో మరణం చాలా తక్కువగా ఉంది. ఇవన్నీ కూడా చేశారు, స్టడీ చేశారనమాట. స్టడీ చేసిన తర్వాత బయటకు వచ్చిందని వారు చెప్తున్నారనమాట. సో కనుక ఆ రీతిగా మా నాన్నగారు మరణించారు. మరణించిన తర్వాత నాకు చాలా బాధకుండి అసలు ఒక 3-4 రోజులు తట్టుకోలేకపోయాను నేను. ఒక రకమైన గిల్ట్, నేను కాపాడుకోలేకపోయానే మా నాన్నను కాపాడుకోలేకపోయాను. గిల్ట్, ఒక రకమైన గిల్ట్. అలా చేస్తూ 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 ప్రభువా ఒక్కటైనా మా నాన్న ఎక్కడున్నారో అదైనా చూపించండి చాలు అని అడిగినప్పుడు దేవుడు మా నాన్న పరలోకంలో ఉన్నట్లు దేవుడు చూపించాడు. హల్లెలూయా. పరలోకంలో తనకి ఇష్టమైనటువంటి పని చేస్తున్నట్టు. ఆయనకు గార్డెనింగ్ అంటే భలే ఇష్టం. గడ్డి కానీ చెట్లు కానీ అంటే భలే ఇష్టం అనమాట. విచిత్రం ఏమిటంటే దేవుడు చూపించిన విషయం, పరలోకంలో కూడా ఆయన గార్డెనింగ్ చేస్తూ ఉన్నాడు. నేను అంటాను ఇది పర్ఫెక్ట్లీ దేవుడు బయలుపరుస్తున్నాడని నాకు అర్థమైంది. పరలోకంలో కూడా గార్డెనింగ్ చేస్తున్నాడు. మా అన్నను నేను రక్షించుకున్నా, మా నాన్నను నేను రక్షించుకున్నా. హల్లెలూయా. మా నాన్న నాకు ఒక వర్తమానం పంపించారు. ఏంటంటే వర్క్ ఫర్ గాడ్. మా నాన్న ఎప్పుడు పని చేస్తాడు, ఖాళీగా ఉంటాడు అన్నమాట, ఎప్పుడు పని చేస్తుంటాడు. నాకు పంపించినటువంటి వర్తమానం ఏమిటంటే దేవుని కోసం పని చేయి, ఆగిపోవద్దు, దేవుని కొరకు పని చేయి, బాగా పని చేయి, ఇంకా బాగా పని చేయి, ఇంకా బాగా పని చేయి, ఇంకా బాగా పని చేయి అని మా నాన్నగారు నాకు వర్తమానం పంపించారు. క్రీస్తునందు మృతులైనటువంటి వారందరూ కూడా సజీవులుగానే ఉన్నారు. ఏమంటే వారు వేరే స్థలంలో ఉన్నారు, అంతే తేడా, వేరే తేడా లేదు. ప్లస్ వారికి బాధ, వేదన, ఏడుపు, నిట్టూర్పులు, రోగాలు, కష్టాలు, యాక్సిడెంట్లు, ప్రమాదాలు, శోధనలు ఇవేవి ఉండవారు మంచిగా దేవుని యొక్క సన్నిధిలో వారు జీవిస్తున్నారు. సో నేను అంటాను ఐఎమ్ వెరీ లక్కీ పర్సన్. మా అమ్మ రక్షించబడింది. నాకు 2 సిస్టర్స్, ఒకరు టీచర్, మరొకరు డాక్టర్. వారిద్దరు రక్షించబడ్డారు, వారి భర్తలు రక్షించబడ్డారు. మా ఫ్యామిలీ మొత్తం కూడా రక్షించబడింది. హల్లెలూయా. ఇంతకంటే అదృష్టవంతమైన కుటుంబం ఏదైనా ఉంటుందా? ఆల్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ సేవ్డ్. నేను ఆకాశం వైపు చూస్తే నాకు ఒకటి అనాలనిపిస్తుంది, దేవా నువ్వెంతైనా నమ్మదగిన వాడవయ్యా. ఒక్కరు నరకానికి పోయినా కూడా అది ఎంతో తట్టుకోలేనటువంటి బాధ, కానీ నరకానికి పోకుండా నువ్వు ఆపేవయ్యా, నువ్వు కనికరం చూపావయ్యా. మా ఇంట్లో మొట్టమొదటిగా నేను రక్షించబడ్డాను. మొట్టమొదట రక్షించబడినటువంటి వారు ఒక ఊరిలో కావచ్చు, ఒక ఇంట్లో కావచ్చు, ఒక వీధిలో కావచ్చు, వారు చాలా సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది అన్నమాట. ఐ వాజ్ ద ఫస్ట్ పర్సన్ టు యాక్సెప్ట్ ద లార్డ్. నేను రక్షించబడ్డాను, కుటుంబాన్ని అంతా రక్షించుకున్నాను. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. నెవర్ ఎవర్ నెగ్లెక్ట్. మీరు ఎప్పుడు కూడా మీ కుటుంబీకులను, మరి ముఖ్యంగా రక్త సంబంధికులను ఏమండి వారు నరకం వైపుగా వెళ్తూ ఉంటే మీరు పోరాడండి దేవుని యొక్క సన్నిధిలో. ఈ లోకంలో ఏది సాధించినా కూడా దానికంటే
పరలోకంలో మన పేరు వ్రాయబడ్డమే గొప్ప విషయం. చిన్న విషయం కాదు, అది చాలా చాలా గొప్ప విషయము. మనం చాలా సింపుల్గా మనం అనుకుంటాం. ఇట్ ఈస్ వెరీ 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 హ్యూజ్. పరలోకమందు మన పేర్లు వ్రాయబడ్డం అన్నటువంటిది యుగ యుగాలకు సంబంధించినది. ఒక దశాబ్దానికి సంబంధించింది కాదు, ఒక శతాబ్దానికి సంబంధించింది కాదు, ఒక యుగానికి సంబంధించింది కాదు, యుగ యుగాలకు సంబంధించిన విషయం అది. పరలోకమందు మన పేర్లు వ్రాయబడ్డము అంటే, పరలోకమందు మన పేర్లు వ్రాయబడకపోవడం అన్నా కూడా అది కూడా యుగ యుగాలకు సంబంధించినటువంటి విషయం. సో నా కుటుంబాన్ని అంతా నేను రక్షించుకున్నాను. ఐ వాంట్ టు ఆస్క్ యు అ క్వశ్చన్. హౌ అబౌట్ యువర్ ఫ్యామిలీ? హౌ అబౌట్ యువర్ ఫ్యామిలీ? మీరు రక్షించుకున్నారా? మీ కుటుంబాలు మీరు రక్షించుకున్నారా? థ్యాంక్ యూ లార్డ్ జీసస్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. నేను నా ఇంటి వారు యెహోవాను మేము సేవిస్తాం. పట్టు వదలని మొండే విశ్వాసం. విశ్వాసాన్ని మనం నేర్చుకోవాలి. బాప్తిసం ఇచ్చి యోహాను దినములు మొదలుకొని పరలోక రాజ్యము బలాత్కారుల చేత పట్టబడుచున్నది. బలాత్కారులు దానిని ఆక్రమించుకొనుచున్నారు. దట్ మీన్స్ యూ హ్యావ్ అ రోల్ టు ప్లే ఇన్ పొసెసింగ్ వాట్ గాడ్ హెస్ గివెన్ యూ. దేవుడు నీకు ఏమి ఇచ్చాడో దానిని స్వాధీనము చేసుకోవాలంటే నీ పైన అంటూ ఒక బాధ్యత ఉంది. దేవదూతల పరిచయం గురించి మనం చూసాం. సో కోయటం గురించి మనం మాట్లాడుతున్నాం. విత్తుట కోయుట, విత్తుట కోయుట, విత్తుట కోయుట, సోయింగ్ అండ్ రీపింగ్. చాలామందికి సోయింగే తెలుసు, రీపింగ్ తెలియదు. చాలామందికి విత్తడమే తెలుసు, కోయడం తెలియదు. మెనీ ఆర్ సోవర్డ్స్ బట్ మెనీ ఆర్ నాట్ రీపర్స్. కోసుకునేవారు. మనం విత్తేవారిగా మాత్రమే ఉండకూడదు, కోసేవారిగా ఉండాలి. అంటే ఒక పొలం ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక 3 ఎకరాల పొలం ఉంది. తాడిపత్రిలో ఒక చోట ఆల్మోస్ట్ 3 acres ల్యాండ్, ఒక 3 ఎకరాల పొలం ఉంది. సో ఆ పొలం తీసుకొని ఆ పొలంలో మళ్ళీ వేరే వారు సాగు చేసుకుంటున్నారు. ఆ పొలంలో విత్తనాలు వేసి వదిలేస్తే, విత్తనాలు అక్కడ పొలంలో బాగా దున్ని విత్తనాలు వేసి వదిలేస్తే ఏమి ప్రయోజనం? మెనీ క్రిస్టియన్స్ ఆర్ డూయింగ్ ద సేమ్ థింగ్. చాలామంది క్రైస్తవులు ఇదే చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? వారికి పొలం ఉంది, వారికి భూమి ఉంది, వారికి దేవుడు విత్తనాలు ఇచ్చాడు. దేవుడు వారికి విత్తనాలు ఇచ్చాడు. ఆ విత్తనాలను వారు వేస్తున్నారు. విత్తనాలను వారు విత్తేసి ఇక వదిలేస్తున్నారు. విత్తడం వరకే చేస్తున్నారు. ఆ విత్తడం కూడా చాలాసార్లు ఎలా జరుగుతుంది తెలుసా? ఇక్కడ పోడియం నుంచి ఏమండి ఆ ప్రీచర్ కొంచెం ఇట్లా పిండాడు అనుకోండి, మ్యానిపులేట్ చేశాడు అనుకోండి, మీరు కానుకరిస్తేనే నేను ముందుకెళ్తాను. ఇది ఎంతో భారభరితమైన పరిచర్య, మీరు సహాయం చేస్తేనే నేను ఏమైనా చేయగలను. ఇట్లాంటి డైలాగులు వేశారనుకోండి. ఒక ఆయన తాడిపత్రి ప్రాంతానికి వచ్చాడు. తాడిపత్రి ప్రాంతానికి వచ్చి ఆయన ఏమన్నాడంటే, ఇప్పుడు ఉదాహరణకు గమనించండి, నేను మీ ఊరికి వచ్చాను, మీరు నన్ను హోటల్కు తీసుకొని పోయారు, మనం ఇద్దరం కలిసి భోజనం చేశాము, బిల్లు ఎవరు కడతారమ్మా అని అడిగాడు. బిల్లు ఎవరు కడతారయ్యా? నేను మీ ఊరికి వచ్చాను, మన ఇద్దరం హోటల్కి వెళ్ళాము, తిన్న తర్వాత బిల్లు ఎవరు కడతారు? ఎవరు కట్టాలి అంటే మీరే కదా, మీ ఊరు కాబట్టి బిల్లు మీరే మామూలుగా కడతారు కదా. ఇప్పుడు మేము మీ ఊరు వచ్చాం, మీకు మీటింగ్స్ మేము అరేంజ్ చేసాం, కాబట్టి ఈ మీటింగ్స్కు 25 లక్షల ఖర్చు అవుతుంది, ఈ బిల్లు మీరు కట్టాలా మేము కట్టాలా అన్నాడు. అని చెప్పి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పే లోపల అందరండి పర్సులో ఉన్నది మొత్తం ఖాళీ చేసి వేసేసారు. ఆయన మీటింగ్ ఖర్చు 25 లక్షలు అయితే
ఆయనకు 35 లక్షలు జమ అయిందంట. 35 లక్షలు జమ అయిపోయి అక్కడ వెళ్ళిపోయి సిటీకి వెళ్ళిపోయి అక్కడ పోయి చెప్తున్నాడు, తాడిపత్రి వాళ్ళు ఏమి ఇచ్చారు తెలుసా కానుకలు, మీరున్నారని చెప్పి వాళ్ళని రెచ్చగొట్టే లోపల వాళ్ళు కుమ్మరించారంట. ఇవన్నీ మ్యానిపులేషన్స్ అండి, ఇవన్నీ కూడా. పరిశుద్ధాత్ముడు చేసే కార్యాన్ని మనం చేయాలని మనం ప్రయత్నం చేయకూడదు. ఏం చేస్తారంటే ఆ టైంలో మాత్రం అట్లా ఇస్తారు, ఇంకా మర్చిపోతారు. వంట మాస్టర్ అని ఎవరు అంటారండి? వంట మాస్టర్ అని ఎవరు అంటారు? సంవత్సరానికి ఒకసారి వంట చేస్తే వంట మాస్టర్ అంటారా? డాక్టర్ అని ఎవరు అంటారు? సంవత్సరానికి ఒకసారి వైద్యం చేస్తే డాక్టర్ అంటారా? అది ప్రొఫెషన్ అయిపోవాలి. విత్తువాడు అనేది కూడా అది ఒక ప్రొఫెషన్ అయిపోవాలి. యూ షుడ్ బి a sower. You can be called as a sower when you will continually sow the seeds. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీ చేతికి వచ్చే డబ్బులో, బాగా వినండి, మీ చేతికి వచ్చే డబ్బులో విత్తనాలు ఉన్నాయి, ఆహారం ఉంది. విత్తనాలు ఉన్నాయి, ఆహారం ఉంది. విత్తనం ఉంది, ఆహారం ఉంది. నీకొచ్చే జీతంలో విత్తనం ఉంది, ఆహారం ఉంది. నీకొచ్చే శాలరీలో విత్తనం ఉంది, ఆహారం ఉంది. విత్తనాన్ని తినకూడదు, ఆహారాన్ని నాటకూడదు. అంతా ఇచ్చేనది ఏమనేది సిద్ధాంతం కాదు, అంతా ఇచ్చేనది. ఎప్పుడో ఒకసారి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తాడు, అంతే. చెప్పినప్పుడు ఇచ్చేస్తే మేలు. 2-3 సందర్భాలు ఆ రీతిగా చెప్పాడు. ఒకసారి ఆ తాడిపత్రి ప్రాంతంలో ఒక ఫారినర్ వచ్చాడు. ఫారినర్ వచ్చి ఆయన వాక్యం చెప్పాడు. వాక్యం చెప్పిన తర్వాత దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నీ పర్సులో ఎంత ఉందో అంతా ఇచ్చేసి అన్నాడు. నాకు ఎంత ఉందో కూడా తెలియదు. కనీసం అంటే ఐ థింక్ ఆ రోజు 7,000 10,000 ఉంది నా పర్సులో. కనీసం అంటే ఒక 7,000 కానీ 10,000 కానీ ఉండేది. ఈ మధ్యకాలంలో ఇప్పుడు డిజిటల్ వచ్చింది కదా, ఇంకా పర్సులు క్యారీ చేయడం మానేసేవన్నీ మొబైల్లో ఉంటాయి కాబట్టి ఎంత ఏమనేది ఎంచలేదు అన్నమాట. చూసేసి మొత్తం తీసేసి ఇచ్చేసాను అనమాట. కొన్నిసార్లు అలా మాట్లాడతాడు దేవుడు. మనకు వచ్చే ఇన్కంలో విత్తనాలు ఉన్నాయి, విత్తనం ఉంది, ఆహారం ఉంది. విత్తనాన్ని తినకూడదు, ఆహారాన్ని నాటకూడదు. విత్తనాన్ని తింటే భవిష్యత్తు ఉండదు. ఆహారాన్ని నాటితే ఈరోజు మనము సర్వైవ్ కాలేము. ఆహారము తినేదానికి, విత్తనము విత్తేదానికి. అందుకే వాక్యంలో వ్రాయబడింది, విత్తువానికి విత్తనమును, తినుటకు ఆహారమును దయచేయు దేవుడు. God provides a seed and also food. Seed to the sower and food to eat. మనం కానుకలు ఇవ్వడం అన్నటువంటిది అది విత్తడం అని తెలుసుకోవాలి. దేవుని యొక్క పొలంలోనికి అది వెళ్తుందని తెలుసుకోవాలి. విత్తనం చాలా శక్తివంతమైంది. షెల్ఫ్లో విత్తనం ఉన్నంత వరకు దానికి శక్తి ఉండదు, కానీ ఎప్పుడైతే భూమిలో నాటుతామో, భూమితో కనెక్ట్ అవుతుందో, భూమి లోపల పడుతుందో, ఆ విత్తనానికి జీవం వస్తుంది. మన జోబులో డబ్బు ఉన్నంత వరకు అది ఏమంటే పని చేయదు, కానీ ఎప్పుడైతే ఆ డబ్బు మనము దేవుని యొక్క రాజ్యంలోనికి విశ్వాసంతో మనము రిలీజ్ చేస్తామో అది విత్తనముగా మారిపోతుంది. ఆ విత్తనము పగిలిపోయి, లేకపోతే ఆ విత్తనము చచ్చిపోయి, ఆ విత్తనములో నుంచి ఆ జీవము బయటకు వస్తుంది, క్రొత్త మొక్క బయటకు వస్తుంది. దట్ సీడ్ విల్ స్ప్రౌట్. యాజ్ లాంగ్ యాజ్ ద మనీ ఈజ్ ఇన్ అవర్ పాకెట్, it cannot be multiplied according to God's standards, God's way. దేవుని పద్ధతి ప్రకారం మన జోబులో డబ్బులు ఉన్నంత వరకు అవి వర్ధిల్లవు, విస్తరించవు. కానీ ఎప్పుడైతే డబ్బులు మన చేతిలో నుంచి, మన జోబులో నుంచి, మన అకౌంట్లో నుంచి, మన మొబైల్లో నుంచి ఎప్పుడైతే దేవుని యొక్క రాజ్యంలోనికి అలా పడుతుందో, జమ అయిందని పడుతుందో, ఎప్పుడైతే ఈ యొక్క బాక్స్లో మనం వేస్తామో మనం విత్తుతున్నామని అర్థం. మనం విత్తేవారిగా ఉండాలి, దానికంటే ముఖ్యంగా కోసేవారిగా ఉండాలి. ఈ లోకంలో చాలామంది కోసేవారు లేరు, విత్తేవారు ఉన్నారు. మీకు మంచి పాయింట్ చెప్తాను. ఇప్పుడు ఒక వ్యక్తి జీవితకాలం అంతా విత్తి 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 జీవితకాలం అంతా విత్తి కోసుకోలేక వెళ్ళిపోయాడు అనుకోండి. ఆ పంట ఏమవుతుంది? ఆయన లేడు కాబట్టి ఆ పంట ఏమవుతుంది? ఆ పంట ఎవరైనా తీసేసుకోవచ్చు, ఎవరైనా క్లెయిమ్ చేసేసుకోవచ్చు. దావీదు కష్టపడ్డాడు, సొలొమోను వైభవాన్ని అనుభవించాడు. యేసయ్య గారు ఎంత కష్టపడ్డారో, తినక ఉపవాసాలు ఉండి
నడిచి, ఏమండి ఎంత కష్టపడ్డాడు. ఇప్పుడు ఆయన యొక్క అనుచరులైనటువంటి వారు, ఆయన శిష్యులైనటువంటి వారు ఎంత ఎంత వైభవాన్ని అనుభవిస్తున్నారు చూడండి. ఆ ప్రయాస అంతా ఎవరిది? ఆ ప్రయాస అంతా ఆయనది. ఆయన బాగా విత్తాడు, కానీ తను అనుభవించలేకపోయారు, కోసుకోలేకపోయాడు. కాబట్టి దీనికంటే మంచి జీవితం పరలోకంలో ఆయన అనుభవిస్తున్నారు, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. కానీ మనం విత్తడం మాత్రమే కాదు, మనము కోసుకోవడం తెలుసుకోవాలి. వీ షుడ్ నో హౌ టు రీప్. వీ షుడ్ నో హౌ టు రీప్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ వర్తమానాలు. నేను ఇది ఒక సిరీస్ చేస్తాను. అట్లీస్ట్ ఒక 10 వర్తమానాలు చెప్తాను. ఇంతకు మునుపు చెప్పాను కోయుటకైన నియమాలు అని, ఇంతకు మునుపు చెప్పాను. అగెయిన్ ఐఎమ్ గోయింగ్ టు టీచ్ ఆన్ దిస్. ఇప్పుడు చాలా కాలమైంది, ఒక 15 సంవత్సరాలు ఉంటుందేమో. 15 సంవత్సరాల క్రితమే చెప్పాను కోయుటకైన నియమాలు. అండ్ నౌ ఐఎమ్ గోయింగ్ టు కంటిన్యూ దిస్ సిరీస్ యాజ్ ద రూల్స్ ఫార్ రీపింగ్. అంటే కోయుటకు అంటూ కొన్ని నియమాలు ఉన్నాయి. కోయుట ఆటోమేటిక్ కాదు. కోయుట ఆటోమేటిక్ కాదు. జస్ట్ ఒక ఊరికే విత్తితే పంట మన చేతికి రాదు. విత్తే దగ్గర నుంచి పంట మన చేతికి వచ్చేంత వరకు పంటను మనం జాగ్రత్తగా చూసుకోవాలి. సో పంట కోతకొచ్చిన తర్వాత కూడా మనకు పని ఉంటుంది. దానికి తెలియజేసే లేఖన భాగాలు చాలాసార్లు చెప్పాను, మరలా చెప్తాను, మరలా చదువుదాం. మార్క్స్ వార్త 4వ అధ్యాయం. ఇట్ ఈస్ గుడ్ ఫర్ రెపిటేషన్స్. రిపిటేషన్ అన్నటువంటిది మన మనస్సుకు నీళ్ళ లాంటిది. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు హ్యావ్ రెపిటేషన్. మార్క్స్ వార్త 4వ అధ్యాయం. 26వ వచనం. మరియు ఆయన, ఒక మనుషుడు భూమిలో విత్తనములు చల్లి రాత్రింబగళ్ళు నిద్రపోవచ్చు మేల్కొనుచు ఉండగా వానికి తెలియని రీతిగా ఆ విత్తనము మొలచి పెరిగినట్లే దేవుని యొక్క రాజ్యము ఉన్నది. సో ఒక మనుషుడు భూమిలో విత్తనము చల్లి, సో విత్తనం తీసుకున్నాడు. ఒక మనుషుడు ఏం చేశాడు? చల్లాడు. అంటే చల్లింది ఎవరు? మనుషుడు. సో మనమే చల్లాలి, మనమే విత్తాలి. దేవుడు విత్తడు, దేవుడు విత్తనాన్ని ఇస్తాడు. దేవుడు మనకు విత్తనాన్ని ఇస్తాడు, దేవుడు విత్తడు. దేవుడు మన బదులు నిర్ణయాలు తీసుకోడు, మనమే నిర్ణయాలు తీసుకోవాలి. మంచి నిర్ణయాలు తీసుకునేటట్లుగా దేవుడు మనల్ని నడిపిస్తాడు. గాడ్ లీడ్స్ us so that we can make good decisions. But God doesn't take decisions on behalf of us. మన పక్షంగా ఆయన నిర్ణయాలు తీసుకోడు, మనకు వదిలేస్తాడు నిర్ణయాన్ని. అయితే ఏ నిర్ణయాలు తీసుకోవాలి, ఎటువంటి నిర్ణయం తీసుకోవాలో తెలియజేస్తాడు ఆయన. విత్తనములు చల్లాల్సింది ఎవరంటే మనమే, విత్తవలసింది ఎవరు అంటే మనమే. వీ హ్యావ్ టు సో. సో కాబట్టి ఆ మనిషి రాత్రి పగలు నిద్రపోచు లేస్తూ ఉండగా, అంటే రొటీన్ లైఫ్ అలా జరుగుతూ ఉండగా ఆయనకు తెలియని రీతిగానే ఆ విత్తనము మొలచి పెరుగుతుందంట. అది ఎలా పెరుగుతుందని చెప్తున్నాడు 28వ వచనము. భూమి మొదట మొలక, తరువాత వెన్నులో ముదురు గింజలు తనంతట తానే పుట్టించును. చూడండి, విత్తనము దేవుడిస్తాడు. విత్తనాన్ని మనమే విత్తాలి. ఆ విత్తనంలో సామర్థ్యాన్ని దేవుడిచ్చాడు. ఆ విత్తనము మొలిచి ఎదిగి పైరవుతుందంట. మొదటగా మొలకంట, తర్వాత ముదురు, తర్వాత వెన్ను. మొలక, తర్వాత వెన్ను, తర్వాత ఆ వెన్నులో ముదురు గింజలు తనంతట తానే పుట్టించును. ఏం పుట్టిస్తుంది? భూమి పుట్టిస్తుంది. భూమికి ఆ సామర్థ్యం ఉంది. నీ విత్తనానికి శరీరాన్ని ఇచ్చే సామర్థ్యం ఎవరికి ఉందంటే భూమికి ఉంది, సాయిల్కి ఉంది. అందుకే విత్తనము గూట్లో ఉన్నంత వరకు, లేకపోతే గదిలో ఉన్నంత వరకు, ప్యాకెట్లో ఉన్నంత వరకు అది మొలకెత్తది. కానీ విత్తనం ఎప్పుడైతే నీళ్ళలో పడుతుందో, లేకపోతే భూమిలో పడుతుందో, అప్పుడు అది మొలకెత్తుతుంది. మొదట మొలక, తర్వాత వెన్ను, తర్వాత ముదురు గింజలు. భూమి పుట్టిస్తుంది. అంటే ఎదుగుదల అన్నటువంటిది భూమి ఇస్తుంది. ఆ శక్తి కానీ సామర్థ్యాన్ని కానీ భూమికి ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చాడు.
29 పంట పండినప్పుడు కోతకాలం వచ్చినదని సేద్యగాడు వెంటనే కొడవలి పెట్టి కోయునని చెప్పెను. పంట పండినప్పుడు కోతకాలం వచ్చినదని సేద్యగాడు వెంటనే కొడవలి పెట్టి కోయునని చెప్పెను. ఇక్కడ చూడండి, విత్తడము మానవుని పనే, విత్తనాన్ని ఫలవంతముగా మార్చడము భూమి పని, పంట పండిన తర్వాత దానిని కోయవలసినటువంటి పని మనది. వెంటనే సేద్యగాడు కొడవలి పెట్టి కోయునని చెప్పాను. సో ఈ లేఖన భాగాన్ని చదివితే మనకు ఏమి అర్థమవుతుందంటే, పంట కోసుకోవడం అన్నటువంటిది ఆటోమేటిక్ కాదు. మనం జస్ట్ కేవలం విత్తనాన్ని విత్తి కుర్చీలో అలా మనం కూర్చొని ఆ విత్తనాన్ని మర్చిపోయి మన పనిబాటులో ఉంటూ మనం ముందుకెళ్తున్నాం అనుకోండి, వీ డోంట్ రీప్ ద హార్వెస్ట్. పంట పండిందో లేదో తెలుసుకోవాలి. పండిందని తెలుసుకున్న తర్వాత కొడవలి పట్టుకోవాలి. అందుకే స్పిరిచువల్ సెన్సెస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆత్మీయ గ్రహింపు అన్నటువంటిది, ఆత్మీయ పంచేంద్రియాలు అంటాను నేనైతే. స్పిరిచువల్ 5 సెన్సెస్ అన్నటువంటివి చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటివి. దే ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దట్ మీన్స్ యూ షుడ్ బి ఏబుల్ టు పర్సీవ్ యువర్ హార్వెస్ట్. నీ హార్వెస్ట్ను, నీ పంటలను నువ్వు గుర్తించగలగాలి. పంటను నువ్వు గుర్తించకపోతే ఎప్పుడు కొడవలు పట్టుకోవాలి, ఎప్పుడు కొడవలు పట్టుకొని ఎప్పుడు నువ్వు కొడవలతో కోయాలి? విత్తాల్సింది నీవే, పంట పండిందని గుర్తించవలసింది నీవే, గుర్తించిన తర్వాత కొడవలి పెట్టి కోయవలసింది నీవే. రీపింగ్ ఈజ్ నాట్ ఆటోమేటిక్ అండ్ రీపింగ్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. పంట కోయడం అన్నటువంటిది నీ బాధ్యత, మన బాధ్యత. ఆటోమేటిక్ కాదు. ఊరికే విత్తనం వేసినంత మాత్రాన, కానుక వేసినంత మాత్రాన పంట మనకు రాదు. వీ హ్యావ్ ఎ రోల్ టు ప్లే. సో రీపింగ్ ఈజ్ నాట్ ఆటోమేటిక్. విత్తనం ఎత్తి ఇంట్లో కూర్చుంటే టీవీ చూసుకుంటా, సోషల్ మీడియాలో చూసుకుంటా, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూసుకుంటా కూర్చుంటే పంట ఇంటికి వస్తుంది? రాదు. పని చేయాలి. కోతకాలం ముందు కొడవలు పట్టుకొని వెళ్ళి పని చేయాలి. యూ హ్యావ్ టు వర్క్. ఇంకా విత్తే టైం కంటే కూడా గుర్తుపెట్టుకోండి, విత్తే టైం కంటే కూడా కోసే టైంలోనే ఎక్కువ పని ఉంటుంది. కోసే టైంలో ఎక్కువ పని ఉంటుంది. విత్తే టైంలో అంత ఆనందం ఉండదు, కానీ కోసే టైంలో మాత్రం విపరీతమైన ఆనందం ఉంటుంది. మనం గుర్తించగలగాలండి, మనం కనుక్కొనగలగాలి. దేవుడు ఆ సెన్సెస్, ఆ నాలెడ్జ్ మనకిచ్చాడు. సో ఐఎమ్ ఎ సోవర్, ఐఎమ్ ఎ రీపర్. ఐఎమ్ ఎ గుడ్ సోవర్ అండ్ ఐఎమ్ ఎ గుడ్ రీపర్. మంచి నేను విత్తువాడిని అంటే నేను బాగా దేవునికి ఇస్తాను. రెండవది, నేను బాగా నా పంటను నేను కోసుకుంటాను. బాగా పంట కోసేవారు చాలా అరుదుగా ఉన్నారు, చాలా తక్కువ ఉన్నారు. బాగా పంట కోసేవారు చాలా చాలా తక్కువ ఉన్నారు. అదంటేనే ఎవరికి చాలామందికి తెలియదు. బాగా పంట కోయడం అంటే, పంట అంటేనే తెలియదు. కానుకలు ఇవ్వడం వరకు ఇస్తారు తప్ప బాగా కోయడం అంటే చాలామందికి తెలియదు. బట్ నేను మిమ్ములను మంచి పంటను కోసే వ్యక్తులుగా నేను మిమ్మల్ని తీర్చిదిద్దబోతున్నాను. అండ్ ఎవ్రీ పర్సన్ హూ ఈజ్ ఫాలోయింగ్ దిస్ టీచింగ్, ఈ బోధను వినేవారు, ఈ బోధను అంగీకరించేవారు, ఈ బోధను గౌరవించేవారు, వారందరినీ కూడా మీరు విత్తువారు మాత్రమే కాదు, మంచిగా పంట కోసేవారుగా నేను మిమ్మల్ని తీర్చిదిద్దబోతున్నాను. నేను మిమ్మల్ని ఆ గమ్యానికి నేను తీసుకుని వెళ్ళబోతున్నాను. ఐ విల్ టేక్ యూ టు ద డెస్టినీ. మనందరికీ కూడా వీరు భలే రీపర్స్, భలే రీపర్స్ అంటే భలే పంట కోస్తారు వీళ్ళు. అలా విత్తుతారు, ఇలా పంట కోసేస్తారు. అలా 100 విత్తుతారు, ఇలా 1000 పంటలు కోస్తారు. బ్రదర్ జాషువా హైదరాబాద్లో ఉంటారని చెప్తున్నారు, ఒక సాక్ష్యం చెప్తున్నారు. చాలా పవర్ఫుల్ టెస్ట్ మని. ఒక ఆవిడ వారి మీటింగ్కు రోజంతా పొద్దు నుంచి సాయంకాలం వరకు మీటింగ్ ఉంటే ఆ మీటింగ్ ఎట్లయినా సరే అటెండ్ కావాలని చాలా ప్రయాసపడుతుందంట. ఆమెకు భర్త లేడు, ఆమె దగ్గర డబ్బులు లేవు, కేవలం 20 రూపాయలు మాత్రమే ఉన్నాయంట. ఓన్లీ 20 రూపీస్, 20 రూపాయలు మాత్రమే ఆమె దగ్గర ఉన్నాయంట. ఆశ్చర్యకరమైన రీతిలో ఆమె ఆటోనేదో దిగుతూనే, అసలు ఖచ్చితంగా ఎక్కడ దిగింది అంటే
వీరు మీటింగ్ పెట్టినటువంటి స్థలం దగ్గర దిగిందంట. చూస్తేనేమో సంతోషించి అక్కడ మీటింగ్ రావడం, అక్కడ వాక్యం అయిన తర్వాత అరే 20 రూపాయలు ఎట్లా ఇవ్వాలి అంటే, బాగా బ్రతికినటువంటి వారు, ఐ థింక్ వారి హస్బెండ్ డాక్టర్ అనుకుంటాను అనమాట. మంచిగా జీవించినటువంటి, ఒకప్పుడు మంచిగా మహిమకరంగా బాగా రిచ్గా విలాసవంతంగా జీవించినటువంటి వారు, ఇప్పుడు ఆమె దగ్గర డబ్బులే లేదంట అసలు. 20 రూపాయలు అంటే జస్ట్ షీ హ్యాడ్ 20 రూపీస్. 20 రూపాయలు ఎట్లా ఇవ్వాలబ్బా కానుక, 20 రూపాయలు కానుక ఇస్తే మళ్ళీ ఇంటికి కూడా నడుచుకుంటూ వెళ్ళాలి, ఎలా అని చెప్పేసి, సరే నాకున్నదంతా ఇదే అని చెప్పేసి 20 రూపాయలు కవర్లో పెట్టి బయట 20 అని రాసేసి కవర్లు పెట్టేసి ఆ ప్రార్థన చేయించుకొని, జాషువా అనుకున్నాడంట అది 200 రూపాయలు అని అనుకున్నాడంట. తర్వాత చెక్ చేస్తే అది 20 రూపాయలే. ప్రార్థన చేసి పంపించాడు. ఆమె జస్ట్ ఇంట్లో అడుగు పెడుతుందంట. ఆమె అకౌంట్లోనికి 25,000 రూపాయలు వచ్చి పడ్డాయి. 25,000 రూపాయలు. 20 రూపాయలు ఎక్కడ, 25,000 రూపాయలు ఎక్కువ ఎక్కడండి? అసలు ఆమె కళ్ళకు నీళ్ళు తిరిగి, ఎప్పుడో చాలా ఏళ్ళ క్రితం ఒక వ్యక్తి, వారికి ఎవరు వీళ్ళు చదువు చెప్పారంట, వారికి అనిపించిందంట ఈమెకు డబ్బులు పంపించాలని అనిపించిందంట, ఈమెకు డబ్బులు ఇవ్వాలని అనిపించిందంట. అదేంటో చూడండి, అక్కడ మీటింగ్ వెళ్ళి 20 రూపాయలు వదిలిపెట్టిన తర్వాతనే ఆయనకు అనిపించింది. దేవుని స్క్రిప్ట్లు ఇలాగే ఉంటాయి. 25,000 ఎందుకు అంత ఖచ్చితము అంటే, 25,000 ఆమె దశంభాగం తీసి మళ్ళీ జాషువాకు ఫోన్ చేసి ఇంటికి వచ్చి అక్కడికి వచ్చి ప్రేయర్ చేయించుకొని ఆ దశంభాగాన్ని ఇచ్చి వెళ్ళారు. కాబట్టి అది అబద్ధం ఎట్టి పరిస్థితుల్లో కాదు. దశంభాగం మాట్లాడుతుంది కదా, ఎంత పొందుకుందో. 20 రూపాయలు ఎక్కడ, 25,000 రూపాయలు ఎక్కడ అండి? ఆ రీతిగా మనం కోయబోతున్నాము. నేను ఒక సీజన్ అంతా నేను తీసుకున్నాను. ఫర్ అట్లీస్ట్ ఒక 10 నుంచి 15 వర్తమానాలు నేను చెప్పబోతున్నాను. మనం ఇలా 10 రూపాయలు ఇచ్చినా కూడా మనం విస్తారంగా మనం కోసుకుంటాం. హల్లెలూయా. 100 పంటను మనం కోసుకోవాలంటే మన బాధ్యత ఏమిటి? ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. ఇట్ ఈస్ నాట్ ఆటోమేటిక్. విత్తినంత మాత్రాన పంట రాదు. చదివినటువంటి లేఖన భాగంలో భూమి మొదటగా మొలకను, తర్వాత వెన్నును, తర్వాత ముదురు గింజలు పుట్టిస్తుందంట. పైరు పంటకు వచ్చిందని చెప్పేసి అప్పుడు సేద్యగాడు కొడవలు తీసుకొని కోత పెడతాడంట. వీ హ్యావ్ టు సో అండ్ వీ హ్యావ్ టు రీప్. మనము విత్తాలి, మనమే కోయాలి. నేను డబ్బుల గురించినటువంటి విషయం బోధిస్తున్నా. విత్తుట కోయట అన్నటువంటిది అన్ని విషయాలకు వర్తించుకోవచ్చు. ఆలోచనలకు వర్తించుకోవచ్చు, మాటలకు వర్తించుకోవచ్చు. చాలా జాగ్రత్తగా ఉండండి. మీ భూమి మీ మనసే. మీరు వినే ప్రతి సమాచారం విత్తనాలు తెలుసా? మీ చెవులో పడే ప్రతి మాట విత్తనాలు. అవి విషపు విత్తనాలు అవుతాయి. అవి ఒకవేళ గురుగులు అవుతే విత్తనము స్థాయిలో ఉన్నప్పుడే దానిని నిర్మూలన చేయాలి. దాన్ని అలా వదిలేసావంటే అది నాటబడి రేపు పొద్దున నీ మనసులో అవి ఎదుగుతాయి, నీ వ్యక్తిత్వాన్ని మార్చివేస్తాయి. సో యూ నీడ్ టు బీ వెరీ వెరీ కేర్ఫుల్ అబౌట్ వాట్ యూ సీ, వాట్ యూ హియర్, వాట్ యూ థింక్. ఏం ఆలోచిస్తావో, ఏం వింటూ ఉంటావో, ఏమి మాట్లాడతావో చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే స్నేహాలు చాలా ప్రాముఖ్యం. ఎవరితో మనం సహవాసం చేస్తున్నాం అన్నది చాలా చాలా ప్రాముఖ్యం. దాన్ని బట్టి చెప్పేసేచ్చు మన యొక్క పరిస్థితి. ప్రార్థనా పరులను, ఆప్టిమిస్టిక్గా ఉండేవారిని, పాజిటివ్గా మాట్లాడేవారిని, ఇటువంటి వారిని మీ సర్కిల్లో పెట్టుకోండి. మీ సంతోషాన్ని మాటికి హరించేవారిని ఎప్పటికి కూడా మీ యొక్క సర్కిల్లోనికి దరిదాపులను కూడా రానివ్వద్దండి. ప్రేమ జ్ఞానంతో ఉండాలి, మూర్ఖమైన ప్రేమ ఉండకూడదు. బుద్ధి లేనివాడు అన్నీ నమ్ముతాడంట. ప్రేమ అన్నిటిని నమ్మనని చెప్పేసి ఒక వాక్యం తీసుకున్నాడు అనుకోండి, మొత్తం తలకిందులు అవుతుంది జీవితాలు. బుద్ధి లేనివాడు అన్నీ నమ్ముతాడు. కొంచెం జ్ఞానం ఉండాలి. సో విత్తుట ప్లస్ కోయిట, ఫైనాన్సెస్ గురించి విస్తారంగా మనం ధ్యానించబోతున్నాం. ప్రిపేర్ కండి, ప్రార్థనాపూర్వకంగా రండి, ఆరాధనకు రండి, త్వరగా ఆరాధనకు రండి. మనం నెక్స్ట్ ఫేజ్లోనికి వెళ్ళబోతున్నాం. ఫైనాన్షియల్ మిరకిల్స్ మనం చూడబోతున్నాం. ఆర్థికపరమైనటువంటి అద్భుతాలు మనం చూడబోతున్నాం. క్రొత్త కాన్సెప్ట్స్, క్రొత్త మార్గాలు
తెరవబడబోతున్నాయి. ఆకాశమును మంచి ధననిధిని దేవుడు కుమ్మరించబోతున్నాడు. పట్టజాలంతా పట్టుకున్నంత విస్తారమైన దీవెనలు దేవుడు మన జీవితాలకి కుమ్మరించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందరు చెప్పండి, నేను విత్తు అని మాత్రమే కాదు, నేను కోయువాడను కూడా. హల్లెలూయా. నేను విత్తే ప్రతి విత్తనానికి 100 పంటను ఖచ్చితంగా కోస్తాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రాసుకోండి, ఐఎమ్ ఏ గుడ్ రీపర్, ఐఎమ్ ఏ గుడ్ రీపర్, ఐఎమ్ ఏ గుడ్. నేను మంచి సేద్యగాన్ని, నేను మంచి సేద్యగాన్ని, నేను మంచి సేద్యగాన్ని. విత్తడం కంటే ఎక్కువగా కోయడం బాగా తెలుసు నాకు. క్రికెట్లో కొంతమంది బ్యాటింగ్ బాగా చేస్తారు, కొంతమంది బౌలింగ్ చేస్తారు. అట్లా దీంట్లో విత్తడం కంటే కోయడం బాగా తెలిసి ఉండాలి. సో కోయుటకైనా నియమాలని మన తెలుగులో మనం ఎప్పుడు ఎక్కడ ఎప్పుడు ఎన్నడూ కూడా వినలేదు. బట్ మనం వినబోతున్నాం. అద్భుతమైన వర్తమానాలు, అద్భుతమైనటువంటి సిరీస్ను దేవుడు ఇచ్చాడు. దాన్ని మనం వినబోతున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు బహు చక్కని మార్గాన్ని మనకు బోధించబోతున్నాడు. గొప్ప 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 విశేషమైన అద్భుతాలు మనం చూడబోతున్నాం. మనం దేవుని ఆశ్రయిస్తున్నాం గనుక దేవుని నుంచి ఆశ్చర్యకరమైనటువంటి ఆర్థిక సహాయాన్ని మనం పొందుకొనబోతున్నాం. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ఆశ్చర్యకరమైన ఆర్థిక అద్భుతాలను మనం అనుభవించబోతున్నాం. వీఆర్ గోయింగ్ టు సీ వండర్స్, ఫైనాన్షియల్ వండర్స్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నాజరేత్. ఐ ప్రొఫెసీ ఓవర్ యువర్ లైఫ్, ఐ ప్రొఫెసీ ఓవర్ యువర్ లైఫ్. యు ఆర్ గోయింగ్ టు బికమ్ గుడ్ రీపర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మీరు మంచిగా పంటను కోయువారని యేసుక్రీస్తు వారి నామంలో నేను ప్రకటిస్తున్నాను. మీరు విత్తేవారు మాత్రమే కాదు, విత్తే ప్రతి విత్తనానికి 100 పంటను మీరు పొందుకునేవారని నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామంలో నేను ప్రకటిస్తున్నాను. ఆమేన్, 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 ఆమేన్. I curse the spirit of poverty in the name of Jesus. I bind the spirit of poverty. I destroy poverty strongholds in the minds of the believers in the name of Jesus Christ of Nazareth. I proclaim financial liberty in the name of Jesus. I declare jubilee in the name of Jesus. ప్రతి వాడు తన కుటుంబమునకు తిరిగి వచ్చును గాక, ప్రతి వాడు తన స్వాస్థ్యమును తిరిగి పొందుకొనును గాక యేసుక్రీస్తు వారి నామములో. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ప్రతి అప్పును శపిస్తున్న, ప్రతి లోను శపిస్తున్న, ప్రతి అక్కర తీర్చివేయబడును గాక, అన్నిటి యందు ఎల్లప్పుడు సర్వ సమృద్ధిగా దయచేయబడును గాక.